ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. మనం ఒక వచనం చదువుకుందాం. 77వ కీర్తనలు గంధము తీద్దామన్నమాట. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కొరకు బలమైన ప్రార్థన చేయబోతున్నాను. ఆయన అభిషేకం మీ మీద, మీ గృహాల మీద, మీ కుటుంబాలు దేవుడు కట్టాలని, విడుదల కావాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుల వాక్యం చెప్పిద్దనమాట. ఆ వచనం మీరు తీయండి. నేను ఎలుగెత్తి దేవుని మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనను మనవి చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలగాలి అనుకుంటున్నాను నేనైతే. మహిమ ఎందుకంటే ఎలుగెత్తి ఆయన కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయగా ఆయన ప్రతి సమస్య నుంచి మనకు విడుదల ఇస్తాడన్నమాట. ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధలో నుంచి, ప్రతి కన్నీళ్ళ నుంచి ముందు మన పాపాలను మనం ఒప్పుకోవాలి దేవుని ముందు. ఆయన మనకి విడుదల ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అభిషేకంలో మా కుటుంబాల్లో కూడా మేము ముందుగా దేవుని మందిరానికి నడిపించబడ్డాను. నా పాపను నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఎలుగెత్తి ప్రార్థన చేశాను. ఎప్పుడైనా ఎవరైనా రక్షణ లేని వారైనా ప్రార్థన చేయండి. ఆయనకు ఆయన పాపాల నుంచి, సమస్యల నుంచి, ప్రతి కష్టాల నుంచి విడుదల ఇస్తాడన్నమాట. మమ్మల్ని వేరుపాటు చేసుకున్న ఆ దర్శనం వైపు కూడా మేము వెళ్ళాలని సేవ దర్శనం వైపు ప్రార్థన చేసుకుందామా? అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఉండండి మీరంతా దేవునికి బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ రిబా తారా షకరా బరా బరాబా. వందనాలు, వందనాలు. ఉండండి లైవ్లో ప్రార్థనలో ఉండండి. ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మీ కుటుంబంలో గొప్ప కార్యాలు, సమస్యలు, మేలులు, సమస్యల నుంచి విడిపిస్తున్నాడు. రిబా అందాల రెబా రబా రబా రబా. అయ్యా వెలిగెత్తి ప్రార్థన చేయమన్నావు పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేయండి. వెలిగెత్తి ఆకాశము తట్టు నీ కళ్ళు ప్రభువా, నీ తట్టు మేము చూస్తున్నాం పరిశుద్ధాత్ముడా. ఏ రీ బందాల రీ కందాల రీ పాపా పాపా. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ ప్రభా షకందాల బల 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 బ. మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, సైన్యములకు అధిపతి యెహోవా. రీ బాబా బాబా బాబా. స్తుతి 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 స్తుతి. ఏ రీ కందర బాబా బాబా బాబా. విడుదల విడుదల విడుదల. బంధకాల నుంచి విడుదల, కష్టాల నుంచి విడుదల. ఓ రెరా బరా 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 బా. రోగులు ప్రార్థనలు ఉంటే రోగుల కొరకు ప్రార్థన అయ్యా. సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన అయ్యా. కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన అయ్యా. విడుదల లేని వారికి విడుదలయ్యా. యేసు నామంలో గడ్డలు కరిగిపోవాలి. యేసు నామంలో స్వస్థపరచబడాలి. యేసు నామంలో విడుదల పొందాలి. వెలిగెత్తి నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వెలిగెత్తి నీ తట్టు చూస్తున్నాం పరిశుద్ధాత్ముడా. అనేక మంది విడుదల పొందుకోవాలి. పాపంలో నుంచి, శాపంలో నుంచి, కీడులో నుంచి అయ్యా ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడుదల పొందాలి యేసు నామములో ప్రభా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఇప్పుడైతే రోగులు ఉన్నట్టయితే ఈ ప్రార్థన వీడియోలో ప్రభా మీరు తాగండి నా తండ్రి. ఎక్కడ బాధతో ఉందో, ఎక్కడ వ్యాధితో ఉందో యేసు నామములో, యేసు నామములో స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే బంధకాలు ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో ప్రతి బంధకాలు, సమస్యలు విరిగిపోవాలి యేసు నామములో. ఓ సైతాన్ కార్యాలు విరక్కొట్టాలి. రీబా బాబా బాబా బా. ఓ రీబందల బరబతర బరబర 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 రీఖందల బరీఖందల బలబ. యేసునాథా వందనాలు, వందనాలు, వందనాలు. పేతురో లేయా, నువ్వు చేపలు పట్టే జాలరు కాదు, మనుషులు పట్టే జాలరుగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్ముడా. అనేక మంది రక్షణలోకి రావాలి, మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణ రాబతాల రీకందాల బరీకందాల బరీకందాల బరాబ. విడుదల 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 విడుదల. బంధకాలు ఉన్న వారికి విడుదల, రోగులకు విడుదల. ఓ రీ బాబా బాబా బాబా. కోనేటి దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి పడుండగా అక్కడికి వెళ్ళి నువ్వు స్వస్థపరిచావు యేసయ్యా. మీరు స్వస్థపరిచినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ సేవ పిలుపు వైపు మమ్మల్ని నడిపించండి. మీ దర్శనం నెరవేర్చండి అయ్యా. గొప్ప రీతిలో నేను నా బిడ్డలు వాడబడాలి యేసయ్యా. అభిషేకంతో మేము లెగవాలి
రావాలయ్యా. అభిషేకంతో అనేక మంది వాళ్ళ గృహాల్లో అభిషేకం, వాళ్ళ ఇంట్లో అభిషేకం, ఆత్మకార్యం జరిగించండి అయ్యా. మీ ఆత్మకార్యం విడుదల 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 కలగాలేసయ్యా. స్వస్థపరచబడాలి. జలుబులు జ్వరాలతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రైస్తవులు సంఘాన్ని సేవకులు మీరు భద్రపరచండి యేసయ్యా. ప్రార్థన చేస్తున్న వారిని భద్రపరచండి యేసయ్యా. కుటుంబ సమస్యల నుంచి విడుదలయ్యా, బంధకాల నుంచి విడుదలయ్యా, అప్పుల భారంలో నుంచి విడుదలయ్యా, అప్పుల భారంలో నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. అప్పుల భారంలో నుంచి, కుటుంబ సమస్యల నుంచి, వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి అయ్యా. అయ్యా విడుదల కలుగు చేయండి. ఓ రీ పాపా పాపా మీరు తాకండి అయ్యా, మీరు తాకండి. ఈ ప్రార్థనలో ఉన్న బిడ్డల్ని తాకండి అయ్యా. ఈ ప్రార్థనలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి అయ్యా. ఈ ప్రార్థనలో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రభు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలకి విడుదల కలుగు చేయండి అయ్యా. ప్రతి బిడ్డలకి విడుదల కలుగు చేయండి అయ్యా. యేసు గాడ్, యేసు గాడ్. ఓ రీ బాబా బాబా రహందలబా రీకందలబా శక్తిని కుమ్మరించండి ప్రభా. ఇదిగో నా తండ్రి, మా పరిచయం మీద మీ కృప ఉంచండి, మా ఛానల్ మీద మీ హస్తం ఉంచండి యేసయ్యా. సోషల్ మీడియా పరిచయం మీరు దీవించండి. మీరు లేవనెత్తండి పరిశుద్ధాత్ముడా. వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్. రీ బాబా 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 రీ బాబా 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 రీ కందల్లా బల 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 వందనాలు వందనాలు వందనాలు. మహోన్నతుడా స్తుతి 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 స్తుతి. ఇవాం కాని బిడ్డలైతే ఇవామని ప్రభా ఘనమైనదన్నావు తండ్రి. ఇవాము జీవితము ఘనమైనదన్నావు నా తండ్రి. అయ్యా ఇవాము జీవితంలో బిడ్డలు అడుగు పెట్టాలేసయ్యా. అయ్యా మంచి భర్త, మంచి భార్య రావాలేసయ్యా. అలాగే కుటుంబ సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి యేసయ్యా. కుటుంబ బాధలు, సమస్యలు, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి అయ్యా. ఎవరైతే ప్రభువా డిప్రెషన్లో ఉన్నారో విడిపించండి, మానసిక ఒత్తిడిలో నుంచి విడిపించండి. ఎవరైతే ప్రభా కిడ్నీలో రాళ్ళు ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. విడుదల ఇవ్వండి యేసయ్యా. అయ్యా యేసయ్యా, దొరికిన కాలము నేను ఎతకాలి యేసయ్యా. దొరకలేని కాలం రాబోతుంది యేసయ్యా. ఓ రీ పాపా పాపా విడుదల పొందుకోవాలయ్యా, విడుదల పొందుకోవాలి. నీ నామం హెచ్చించబడాలి పరిశుద్ధాత్ముడా. అనేక మంది విడుదల పొందుకోవాలి. ఈ ప్రార్థనలో ఉన్న వారిని తాకండి ప్రభా. ఓ అభిషేకం అభిషేకం ఓ రీ బాబా బాబా ఆత్మ అభిషేకం పరిశుద్ధాత్ముడా. అయ్యా వందనాలు వందనాలు. చోదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎవరికైతే వస్తున్నాయి అయ్యి ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలకి. ఓ రీ బాబా బాబా భక్తి జీవితంలో ఉన్న వారికే, అంత బాగున్న వాళ్ళకి రావు. దేవుని కృపని బట్టే ప్రతి సమస్యలో నుంచి విడుదల కలగాలయ్యా. బంధకాలు విడుదల, కట్టెలు విడుదల. నీకు సంఖ్యలతో ఉన్నావేమో, బంధకాల్లో ఉన్నావేమో, యేసు నామములో మీరు విడుదల పొందుకోవాలయ్యా. యేసు నామములో విడుదల పొందుకోవాలి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా ప్రార్థనలో ఉండండి. ఇంకా మేము ప్రార్థన పెడతాం, వాక్యం. అలాగనే మా పరిచర్యని కూడా మీరు బలపరచండి. అలాగే సబ్స్క్రైబ్, లైక్లు చేయండి, అనేక మందికి చేర్చండి. అనేక మంది విడుదల పొందుకోవాలి, అనేక మంది పాపంలో నుంచి విడుదల పొందుకోవాలి. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రాకడ సమయంలో ఉన్నాం. దేవుడు కృపని బట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు మా దర్శనాన్ని కూడా నెరవేర్చబడాలని, మా అమ్మలను కూడా పరిచర్యలో ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని దేవుడు ఉంచాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మా పరిచర్య కొరకు ఇంకా మేము అనేక గ్రామాలకు వెళ్ళాలని, పల్లెటూరుకి మమ్మల్ని దేవుడు ఒక గ్రామం చూపించారు, ఆ గ్రామంకి వెళ్ళాలని. అలాగే మా పరిచర్యతో కూడా సైతాన్ ఆటంకాలు వస్తున్నాయి, అవి కూడా ఆగిపోవాలని. మీ కుటుంబాల్లో కూడా సైతాన్ అపవాది కుప్ప కూలిపోవాలని, యేసు నామములో కట్టుళ్ళు, ఈ ఆటంకాలు ఇవన్నీ పెట్టేది అపవాదిగాడే. అది ఎప్పుడో ఓడిపోయింది. పరిశుద్ధాత్ముడు జయ జీవితము మనకిచ్చాడన్నమాట. వందనాలండి. మీరందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు. ఇవన్నిటిని ఆమేన్.